హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టక. అస్సలు కుదరట్లేదు రిక్కీ గాడితోటి. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి కానీ వాయిస్ ఓవరే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే రిక్కీ గాడు పక్కన డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అంటే వాడు గోల గోల చేస్తాడు కదా, మొత్తం వీడియోలో పడుతుందని చెప్పేసి నేనే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. వాడు పడుకున్నప్పుడు ఇద్దామంటే అప్పుడేమో నాకు కుదరట్లేదు, వర్క్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయితే డైలీ పెడదామని అనుకుంటున్నా, అది అట్టే వెళ్ళిపోతుంది. ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య ఇరుముడి వీడియో అనమాట. మేమైతే పాల్వంచ నుంచి మనుగూరుకి 5 కల్లా స్టార్ట్ అయిపోయాము. 6:30 కల్లా అక్కడ ఉన్నాము. కరెక్ట్ టైంకి చేరుకుంటాం లేదా అని చాలా భయం వేసింది, కానీ కరెక్ట్ టైంకే చేరుకున్నాము. ఎందుకు భయం అంటే ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళి చూడకుండా వెళ్ళిపోతారు కదా, మేము అట్లా అనుకున్నాను నేనైతే. కానీ కరెక్ట్ టైంకే చేరుకున్నాము. కానీ చలి మాత్రం ఫుల్ ఉంది అసలు. అసలు అమ్మో ఎంత చలి ఉందంటే అసలు ఈవినింగ్ వస్తే బాగుండు అనిపించింది నాకైతే. అంత చలి ఉంది, మార్నింగ్ అనవసరంగా వచ్చామనిపించింది. ఇంకా వచ్చేసాము గుడికి. అయితే పక్కనే అనమాట గుడి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వెళ్ళాము, అప్పటికి ఇంకేం స్టార్ట్ అవ్వలేదు, పూజలు అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం కూడా అంతే అయింది, కరెక్ట్ టైంకి అయితే మేము చేరుకోలేకపోయామన్నమాట. వాళ్ళైతే అప్పుడు అయిపోయింది ఇరుముడి కార్యక్రమం, వెళ్ళిపోయారు. లాస్ట్ టైం అయితే కొంచెమే చూసాము, ఎక్కువ చూడలేదన్నమాట. ఈసారి అయితే స్టార్టింగ్ నుంచి మొత్తం ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం చూసాము. పూజలు అయితే అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట, చూస్తూ ఉన్నాము. మేము కూడా అంటే బియ్యం వేస్తారు, ఇంకా చిల్లర అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ చేసాము ఈసారి అయితే. లాస్ట్ టైం అయితే ఇవన్నీ చేయలేదన్నమాట. రిక్కీ వాడు అయితే లాస్ట్ టైం ఫుల్ చికాకు చేశాడు. ఈసారి ఏం చికాకు చేయలే, మంచిగానే ఉన్నాడనమాట. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే వాడు చాలా భయపడతాడు. అంటే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు కదా, వాడు ఏమనుకుంటాడో ఏమో, చాలా భయపడిపోతాడు. ఈసారి అయితే భయపడలేదు, కొంచెం మంచిగానే ఉన్నాడనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో భయపడ్డాడు, తర్వాత అయితే మంచిగానే ఉన్నాడు. అంటే మా అన్నయ్య స్వామిని చూస్తేనే చాలా భయపడతాడు. ఇంకా వాళ్ళందరినీ చూస్తే ఏమనట్లే, మా అన్నయ్యని చూస్తేనే చాలా భయపడుతున్నాడు వాడైతే. దండం పెట్టు. బియ్యం పోసేప్పుడేమో పంపాసలు తీయాలి, ఇరుములు కట్టేప్పుడు ఇరుములు కట్టుకోవాలి. స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవనే భక్తి మే
మా రిక్కీ గాడికైతే కొబ్బరికాయ ఉంటే చాలు గాయస్ నిజంగా. ఇంకా స్వామి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అంతే గాయస్. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.